ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 14వ పాశురం. వెలుగు రేఖలు విచ్చుకున్నవి దేవమ్మాలే అని గోదాదేవి గోపికను మేల్కొల్పుచున్నారు. ఉంగళ్ పుజైక్కడై తోట్టత్తు వావియుల్ శెంగజ్నీర్ వాయ్ நெகிசிந்து அம்பலவாய் கூம்பினகான் செங்கல் கொடிக்குறை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எஜுப்புவான் வாய்பேசும் நங்காய் எசிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கோடு செக்கர ஏந்தும் தடக்கையன் பங்கையக் கண்ணானை பாடேலோ ரெம்பாவாய். உங்கள் புஜைக்கடை தோட்டத்துவாவியல் செங்கஸ் நீர்வாய் நெகிசிந்தம்பளவாய் கூம்பினகான் செங்கல் பொடிக்குறை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எஜுப்புவான் வாய்பேசும் நங்காய் எசிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கோடு செக்கர ஏந்தும் தடக்கையன் பங்கையக் கண்ணானை పాడేలో రెంబావాయ్. 14వ పాశురం యొక్క భావం. కన్యకామణి మమ్ము మేల్కొల్పుతానని బీరాలు పలికి నీవే ఆదమరచి నిద్రిస్తున్నావా ఏమిటి? ఇంకా తెల్లవారనే లేదని బుకాయింపు మాటలు సిగ్గు లేకుండా పలుకుతున్నావా? అటు చూడు, మీ ఇంటి పెరడు కొలంలోని ఎర్ర తామరలు వికసించాయి, నల్ల కలువలు ముడుచుకున్నాయి. అటు వీధిలో కాషాయాంబరదారులైన సన్యాసులు దేవాలయం తలుపులు తెరుచుటకై తాళాల గుత్తులను తీసుకుని పోతున్నారు. మమ్ములను లేపదనని మాటలు చెప్పిన దానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రిస్తున్నావా? శంఖచక్రాలు ధరించిన పద్మాల వంటి కన్నులు గలవాడైన శ్రీకృష్ణ భగవానుని లీలలు గురించి నోరారా గానం చేయడానికి నిద్రలేచి రావమ్మా, ఇది మన వ్రతం కదా. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.